హల్లెలూయా. మంచిది. కూడి ఉన్న మీ అందరిని బట్టి ప్రభునామంలో నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగీతం వాయించినటువంటి బిడ్డలను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దానికంటే ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. అందరూ కూడా బలంగా బలంగా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము, ఆయన యందు ఉన్నవారికి మరణము లేదు అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం మనం చదువుకుందాం. మళ్ళీ మంచి ఒక మైక్ తీసుకో తల్లి, మైక్ తీసుకో, గట్టిగా చదివే వాళ్ళు మైక్ తీసుకోండి. 15వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుకుందాం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని వాక్యం సెలవిచ్చింది, ఆయన యందు ఉన్నవారికి మరణము లేదు అని వాక్యము సెలవిచ్చింది. అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో మనుష్యుని ద్వారా మరణము వచ్చిందట. ఇప్పుడు ఆదాము నందు అందరూ ఆదాము చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి పాపం, అవ్వమ్మ చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమించినటువంటి పాపం భూమి మీద ప్రతి మనుష్యునికి పాపం అనే ఆ పాపం ద్వారా మరణము సంభవించింది అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఈ మరణము ప్రతి మానవులలోనికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మరణాన్ని తీసివేయాలంటే ఇప్పుడు మనుష్య రీతిగా ఇప్పుడు కడపటి ఆదామనే ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినట్టు దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం కదా, మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగి ఉన్నదని వాక్యము సెలవిచ్చింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క పునరుత్థానమును గురించి ప్రపంచమంతా కూడా సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, సంఘాలు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ దినము పునరుత్థానం అనేటువంటి ఈ ఆదివారపు ఆరాధన గురించి ఒక ప్రత్యేకమైన ఆరాధన జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అని చెప్పేసి అంటే, మన పితరుడైనటువంటి ఆది మానవుడు ఆదాము చేసినటువంటి ఒక తప్పిదమును బట్టి భూమి మీద పుట్టిన ప్రతి మానవునికట మరణము సంభవించింది అని వాక్యం సెలవిచ్చింది. ఈ మరణమును తీసివేయాలంటే మనుష్య రీతిగా ప్రభువైన యేసు క్రీస్తుల వారే ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి ఈ దినము అనగా శుక్రవారము దినం కల్వరి శిలువలో అతడు ప్రాణం పెట్టి 3వ దినమున నేను లేస్తానని మృతుల పునరుత్థానం ఉందని ప్రభువైన యేసు క్రీస్తుల వారు యోహాను సువార్తలో 11వ అధ్యాయములో తన మృతుల పునరుత్థానమును గురించి ముందుగానే తెలియజేసినటువంటి మాట మనకు కనపడుతుంది. ఎందుకంటే లాజరు చనిపోయాడు. లాజరు ఇంటికి వెళ్ళినటువంటి ఆయన తన సిస్టర్స్తో మాట్లాడుతుంటాడు, జీవమును పునరుత్థానమును నేనే అని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి మనుషులందరట పాపము చేసిరి. మనుషులందరి పాపముల నుంచి, అనగా పాపమనే మరణములో నుంచి వారికి విడుదల ఇవ్వాలి తప్పకుండా. కాబట్టి ఈ పాపమనే మరణముల నుంచి విడుదల ఇవ్వాలంటే అతడు మనుష్య రీతిగా, అనగా మొదటి ఆదాము పాపము చేస్తే కడపటి ఆదాముగా నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు భూమి మీదికి వచ్చి సర్వమానవాళి కొరకు అతడు ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడిగా మూడవ దినమున తిరిగి లేచెను అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని వాక్యము సెలవిస్తుంది. అందుకు అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా సంఘంతో ఏమంటే 6వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఈ విధంగా ఉంటుంది. రోమా పత్రిక 6వ అధ్యాయం ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం నిత్య జీవము ఎవరిస్తారంటే ప్రభువైన యేసు క్రీస్తుల వారు. మరణానికి దారి తీసింది ఎవరు అంటే అపవాదైనటువంటి సాతానుగాడు. ఇప్పుడు మరణము నుంచి తప్పించాలి, మానవునికి నిత్య జీవము ఇవ్వాలి. ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుని తన నిత్య జీవములోనికి నడిపించేందుకు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారే ఈ భూమి మీదకి దిగి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించినట్టు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ విషయములో యోహాను చక్కగా వివరించాడు ఆ మాట. ఒక మనుష్యునికి పాపం నుంచి విడుదల కావాలంటే మోషే రాసిన ధర్మశాస్త్రములో ఒక గొర్రెని వధించాలి, ఒక కోడెని వధించాలి, రక్త ప్రోక్షణ జరగాలి. దేవుని సేవకుడు పాపి అయిన మానవుని కొరకు ఒక గొర్రెను బలిచ్చి, ఒక కోడెను బలిచ్చి ఆ రక్త ప్రోక్షణ దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ పాపి తన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ మనిషిని పాపము ప్రాయచిత్తము కొరకు ఒక జంతువును బలి ఇవ్వాలి. ఇది పాత నిబంధనలు ఉన్నటువంటి బలి. ఈరోజు సర్వమానవాళి కొరకు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఎలాగూ వచ్చాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యోహాను అనేకులకు బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభుల వారు కూడా బాప్తిసం తీసుకున్నందుకు వస్తా ఉన్నాడు. అందరూ కూడా ఆయన వైపు చూస్తున్నారు, యోహాను వైపు. కానీ యోహాను యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయనను స్పష్టంగా చెప్పుతున్నటువంటి మాట. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం కూడా చదువుకుందాం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పానని వాక్యము సెలవిచ్చింది. ఎందుకు యేసు ప్రభుల వారు ఒక గొర్రె పిల్లగా దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఈ విషయానికి వచ్చినట్టుంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 30వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో రండి. 30వ వచనం చూడండి. కుపములో నుండి వారిని మరలా రప్పింపవలనని, అండర్లైన్ చేసుకోండి, మానవుల కొరకు. చూడండి, 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ
దేవుడు చేయువాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మానవులందరి కొరకట, అనగా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆదాము సంతానం నుంచే పుట్టినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వమ్మలు చేసినటువంటి పాపం మానవులందరిలోకి అది పాక్కొని పోయింది. కాబట్టి ఇప్పుడు మానవులందరి కొరకు ఆయన 2 సార్లు 3 సార్లు ఈ క్రియలు చేయవలసి వచ్చిందని వాక్యం సెలవిచ్చింది. అప్పటికి యేసు ప్రభుల వారు ఇంకా భూమి మీదకి రాలేడు. అప్పటికి యోబు ప్రవచిస్తా ఉన్నాడు. యోబు అంటాడంటే మానవులందరి కొరకు ఆయన 2 మార్లు 3 మార్లు ఈ క్రియలు చేయవలసి వచ్చిందని వాక్యము సెలవిచ్చింది. ఏ క్రియలు అతడి చేయాలంటే మానవుడు భూమి మీద ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. కాబట్టి ఆ పాపం అనే శాపములో నుంచి మానవుని విడిపించాలంటే ఇప్పుడు ఆయన మానవులందరి కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలు చేయవలసి వస్తున్నదని యేసు ప్రభుల వారు భూమి మీదకి రాకముందే యోబు ప్రవచించినటువంటి ఈ ప్రవచనం ఎక్కడ ఆ గొర్రె పిల్ల వధించబడ్డదంటే, చూడండి, మొట్టమొదటిగా ఏదోను తోటలో ఆదాము చేసిన ఆ పాపమును బట్టి అక్కడ గొర్రె పిల్ల వధించబడ్డది. ఎలా వధించబడ్డ చూద్దాం రండి. ఆది కాండంలోనికి రండి. 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చూడండి, ఏదెను తోటలో దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఆది మానవుడు ఆ సర్పము మాట వినిరని వాక్యం సెలవిచ్చది. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనం మీరు చదవకూడదు, కానీ అక్కడ సర్పం యొక్క మాట విని మానవుడు పాడైపోయాడు. ఇది నిజమా? మీకు నిజంగా చెప్పాడా? ఏదోను తోటలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలములను తినకూడదని దేవుడు మీకు చెప్పాడా? తిన్న రోజు మీ కన్నులు తెరుస్తాయని దేవునికి తెలుసు. కాబట్టి ఆ అపవాది అయినటువంటి సాతాను సర్పము రూపములో వచ్చి అవ్వమ్మను మోసపుచ్చింది. ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఈ పండు నువ్వు తినకూడదు. కొన్ని పండ్లు పెట్టాడు, ఆ పండ్లలో ఒక పండు తినకూడదని చెప్పాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించాడు. మానవుడు పాపములో పడిపోయాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఒక మనిషిని చంపాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ అక్కడ పెట్టిన ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ ఆజ్ఞను బట్టి ఏదోను తోటలో నుంచి వారిని వెలివేసినప్పుడు ఇప్పుడు గొర్రెపిల్ల వధించబడాలి. ఎందుకంటే యోబు గ్రంథములో మనం చదువుకున్నాం కదా, 33వ అధ్యాయంలో మానవులందరి కొరకు ఆయన 2 మార్లు 3 మార్లు ఈ క్రియలు చేయవలసి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఏదోను తోటలో నుంచి 2 మనుషులను బయటకి పంపించినప్పుడు ఇక్కడ నా తండ్రి అయినటువంటి దేవుడు దూతలతో ఏదేను తోటలో ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆ గొర్రె పిల్ల రక్తంలో ఆది మానవుల యొక్క పాపాన్ని కడిగి వారిని ఏదోను తోట నుంచి బయటకి పంపించినప్పుడు వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించిరని వాక్యం సెలవిచ్చింది. అప్పటి వరకు మనుషులు లేరు. అప్పటి వరకు భూమి మీద మనుషులు లేరు. ఒక ఆదాము ఒక అవ్వమ్మ మాత్రమే. ఈ ఆదాము అవ్వమ్మను దేవుడు సృజించుకున్నప్పుడు మనుషులు పడిపోయారు. కాబట్టి ఇప్పుడు పడిపోయిన మానవుణ్ణి పతనాన్ని తిరిగి కట్టాలని చెప్పేసి ప్రభువైన యేసు క్రీస్తుల వారే ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఆ గొర్రె పిల్ల ఏదోను తోటలో మొట్టమొదటిగా ఆ గొర్రె పిల్లను నా తండ్రి అయినటువంటి దేవుడు వధించాడు. వారి పాపముల నిమిత్తం ప్రాయచిత్తం జరిగింది. ఆ దినములో ఒక దూతలు తప్ప 2 మానవులు తప్ప ఎవరు కూడా లేరు. కాబట్టి ఇక్కడ మానవుల యొక్క ప్రస్తావన ఇక్కడికి రాలేదు. ఒకటే ఒక మాట చూపించాడు ఇందులో, వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించెను. హల్లెలూయా. కచ్చడములను కట్టుకున్నాడు. మానవుని యొక్క శరీరం ఉన్నటువంటి భాగము కనిపించకూడదని దేవుడు వచ్చి మాట్లాడాడు. ఎక్కడ ఆదాము, నువ్వు నీ స్వరము వినగానే ఈ చెట్ల మధ్యలో నేను దాక్కున్న మానవుని బయటకు లాగాడు. లాగేం చేశాడంటే గొర్రె పిల్లను వధించాడు. ఆ చర్మపు చొక్కలను వాళ్ళకు తొడిగించెను అని వాక్యము సెలవిచ్చింది. ఇది మొదటిదైతే, ఇక రెండవది అబ్రహాము విషయంలో ఆది కాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకున్నట్టుంటే,
ఆయనను అబ్రహామును దేవుడు పిలుస్తూ చెప్పుతూ ఒక మాట మాట్లాడతాడు. ఎందుకంటే అతడు విశ్వాసములకు కర్త. అయితే అబ్రహాములో ఉన్న విశ్వాసమును పరీక్షించాలని చెప్పేసి ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినటువంటి ఒక మాట మనకు కనపడుతుంది. ఆ సంగతులు జరిగిన తర్వాత చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన పిలువగా చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్క దాని మీద దహన బలిగా నీ కుమారుణ్ణి నాకు ఇవ్వమని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు బలిని కోరేవాడు కాదు. దావీదు అంటాడు కదా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయములో, నీవు బలిని కోరువాడవు కాదయ్యా, ఒకవేళ నువ్వు బలిని గనుక కోరితే నేను ఇస్తాను అని చెప్పేసి దావీదు స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ అబ్రహాముని పరిశోధించేందుకట వాక్యం సెలవిస్తుంది. నీకు కుమారుడై ఉన్నట్ట ఏకైక కుమారుడైనటువంటి నీ కుమారుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఆయన ఇచ్చినటువంటి కుమారుని తీసుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు అబ్రహామును పరిశోధించినందుకట, అబ్రహామును పరీక్షించేందుకట. ఎందుకంటే మొదటి మానవుడు పతనం అయిపోయాడు. తర్వాత అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇదిగో నేను నీకు సంతానమును కలగజేస్తానని చెప్పి వాక్యము సెలవిస్తుంది. నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు. నువ్వు ఎవరిని ఆశీర్విస్తావు వారిని ఆశీర్విస్తానని చెప్తాడు. నువ్వు ఎవరిని దీవిస్తావు వారిని దీవిస్తానని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు తన కుమారుని గురించి పరీక్షించేందుకు ఆ మోరియా పర్వతం మీదకి అతన్ని పిలిచెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాటకు లోబడినటువంటి ఆ యొక్క అబ్రహాము తన కుమారుని మోరియా పర్వతం పైకి తీసుకొని పోయిండు. మోరియా పర్వతం మీదకి తీసుకొని పోయినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఒకటి చదువుకుందాం. ఇదే ఆదికాండం 22వ అధ్యాయం 12-13 వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు కాబట్టి, చూడండి, నీవు దేవునికి భయపడువానివి కాబట్టి ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, చూడండి, పొదలో కొమ్ములు రగులు కొని ఉన్న ఒక్క పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పిలిచినప్పుడు, ఇదిగో సమస్తము విడిచిపెట్టి వస్తా ఉన్నావు, భయపడకము, నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీకు సంతానమును కలగజేస్తా, ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత ఆయనను పరీక్షించనని వాక్యము సెలవిస్తుంది. పరీక్షలో అబ్రహాము నెగ్గాలి. అబ్రహాము దేవుని వైపు చూస్తుండు. దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాము తన కుమారుని, ఏకైక కుమారుని తీసుకొని వెళ్ళాడు. మోరియా పర్వతం మీద అన్ని చక్కబెట్టాడు, కట్టెలు పేర్చాడు, పైన దహన బలిగా ఇస్తానని చెప్పేసి ఆ అబ్బాయిని కుమారుని ఇస్సాకును కట్టేశాడు. కత్తిని పైకెత్తాడు. పైనుంచి కత్తి కిందికి దింపే మోపుకే దూత ఒక స్వరం వినిపిస్తా ఉన్నాడు. అబ్రహామా, నాకు నువ్వు భయపడుతున్నావు కాబట్టి నీకున్న ఏకైక కుమారుని ఇవ్వడానికి నువ్వు వెను తిరగలేదయ్యా. కాబట్టి ఇదిగో నీ కుమారునికి బదులుగా అదో కొమ్ములు రగులుకున్నటువంటి ఒక గొర్రె పిల్ల ఇక్కడ ఉన్నది. నీ కుమారునికి బదులుగా ఈ గొర్రె పిల్లను ఇవ్వుము. ఇది రెండవ క్రియ. దేవుడు ఆ దినము అబ్రహామును పరిశోధించేందుకు చేసినటువంటి ఈ రెండవ క్రియ. మొదటిగా ఏదోను తోటలో గొర్రెపిల్ల వధించబడ్డది. రెండోది మోరియా పర్వతం మీద గొర్రెపిల్ల వధించబడ్డది. ఇది మానవులందరి కొరకట 2 మార్లు 3 మార్లు చేయవలసి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమాపత్రికలో వాక్యం ఈ విధంగా తెలుస్తుంది. 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం.
చూడండి, ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, కాబట్టి చూడు, నమ్మువారు ఆయన కృపచేతనే, చూడండి, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, అండర్లైన్ చేసుకోండి, ఉచితముగా నీతిమంతులని. హల్లెలూయా. ఇప్పుడు మొదటి మానవుడు ఆదామును విడిపించేందుకు గొర్రెపిల్ల వధించబడ్డది. అబ్రహామును పరిశోధించేందుకు మోరియా పర్వతం మీద రెండవసారి గొర్రెపిల్ల వధించబడ్డది. ఇప్పుడు మానవులందరి గురించి బైబిల్ వాక్యము సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిచ్చింది. ఎందుకంటే భూమి మీద మనుషులను సృజించినప్పుడు నిర్గమ కాండములో మోషేతో దేవుడు ఏమంటాడంటే, నా యొక్క మహిమ భూమి మీద నిండుకొని ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. అలాంటి మహిమ తండ్రికి రాలేకపోతుంది. ఎందుకంటే అందరూ కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండునని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువును చూడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రవక్తలను పంపించాడు, దేవుని వాక్యమును బోధించాడు. అయినప్పటికీ ప్రజలు ప్రభు యొక్క మాట వినకుండా లోకమనే పాపములో, లోకమనే యేసులో తూగుతూ పాడిపోతున్నప్పుడు, పడిపోయినప్పుడు ఇప్పుడు ఏమంటుంది వాక్యం సెలవిస్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఆ మహిమ తండ్రికి రావాలని చెప్పేసి ఇప్పుడు భూమి మీద తన కుమారుడైన యేసు క్రీస్తుల వారిని భూమి మీదకి పంపిస్తా ఉన్నాడు. ఎలా పంపిస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతులకు, చదవమా, నీతిమంతుడు ఒక్కడైనను, అమ్మా, ఏలయనగా, చూడండి, మనుష్యులను, మళ్ళా మొదటి నుంచి చదువు తల్లి, క్లుప్తం చదువు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అనగా మనం నీతిమంతులము ఒక్కడు కూడా భూమి మీద లేడని బైబిల్ వాక్యం సెలవిచ్చింది. రోమపత్రికలో చదువుకున్నాం కదా. అనీతిమంతులమైన మనలను, చూడండి, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో, అండర్లైన్ చేసుకోండి, ఒక్కసారి శ్రమ పడెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతావా? ఎందుకయ్యా ఈ పునరుత్థానం? ఎందుకయ్యా యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిరని వాక్యం సెలవిచ్చింది. ఈ పాపం అనే శాపములో నుంచి మానవుని విడిపించేందుకు మానవ రూపములో ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఎవరైనా ఉన్నారా నా ప్రజలను విడిపించేందుకు అని పరలోకములో ఒక సభ మీటింగ్ తండ్రి పెట్టుకున్నప్పుడు తండ్రి దగ్గర అంటుండు, డాడీ నేనున్నాను, నన్ను పంపించు, ఈ లోకంలో ప్రతి పాపం నుంచి కొట్టివేసి నీ ప్రజలను, నీ బిడ్డలను నేను నీ యొద్దకు తీసుకొని వస్తా, నేనున్నాను డాడీ, నన్ను పంపించు, నేను వెళ్తానని చెప్పేసి తండ్రి దగ్గర కుమారుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా, ప్రజలందరి కొరకు మధ్యవర్తిగా వచ్చాడు. ఈ మాట యోబు కూడా ఇదే మాటను ప్రవచించినట్టు ఒక మాట కనపడుతుంది. రండి యోబు గ్రంథం 33వ అధ్యాయంలోనికి రండి, చదువుకున్న భాగంలోనికి రండి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలోనికి రండి, 23, 24 వచనం చదువుకుందాం. గట్టిగా చదువు. నరులకు ఇష్టమైనదేదో, దాని యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయచిత్తము నాకు దొరికెనని సెలవిచ్చెను. హల్లెలూయా. మహాగణుడైనటువంటి ఆయన
పరలోకములో వేవేల కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న ఆయన మానవునికి ఇప్పుడు మధ్యవర్తిగా రావాలని యోబు గ్రంథములో యోబు ప్రవచించినటువంటి మాట. మహాగణుడు ఒకడు మధ్యవర్తిగా భూమి మీదికి రావాలి. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తుల వారు. అదే మాట పేతురు రాసినటువంటి మాట మనం చదువుకున్నాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో అతడు బ్రతికింపబడి ఒకేసారి అతడు శ్రమపడనని దేవుని వాక్యం సెలవిచ్చింది. అయ్యో, నరులందరి కొరకు ఆయన ఈ క్రియలు చేయవలసి వచ్చిందని వాక్యం సెలవిచ్చింది. మొట్టమొదటిగా గొర్రె పిల్ల ఏదోను తోటలో వధించబడ్డది. రెండవది అబ్రాహాము విషయంలో మోరియా పర్వతం మీద ఆ గొర్రె పిల్ల వధించబడ్డది. ఇప్పుడు మూడవదిగా మనుషులందరి కొరకు ఆయన గొర్రె పిల్లగా భూమి మీదికి వచ్చానని వాక్యము సెలవిచ్చింది. యోహాను అన్నాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఇప్పుడు ప్రజలందరి కొరకు వధింపబడ్డది శుభ శుక్రవారం రోజు కల్వరి శిలువలో. హల్లెలూయా. ఆయనే మూడవ దినం పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఇక్కడ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. చూడు, ఆయన మన సమాధానమయ్యుండి, చూడండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచాలని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలందరికీ సమాధానము లేదు. ఏలయనగా మరణము సంభవించింది ప్రతి మానవునికే. ఈ మరణమయము చచ్చిపోతా ఉన్నాడు ప్రతి మానవుడు. ఏలయన ఉభయులను అనగా తండ్రికి కుమారుడు, కుమారునికి మనలను ఏం చేసిందంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి గోడ, ద్వేషము కలిగినటువంటి ఒక గోడ, ఆజ్ఞలు కలిగినటువంటి ఒక గోడ, మన ఉభయులను ఏకము చేయాలని, ఎలాగైనా తండ్రి యొద్దకు మనల్ని నడిపించాలని ఆయనే మధ్యవర్తిగా దిగి వచ్చి ఉభయులను ఏకము చేయాలని, సమాధానము లేని నీకు నాకు సమాధాన పరచాలని సమాధానకర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తుల వారిని భూమి మీదికి పంపించాడు. ఏ యోబు అయితే ప్రవచించాడో, ఇదిగో పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్యలో ఉన్నటువంటి ఒక్క ఆయన భూమి మీదికి రావాలి. ఏలైనగా మనలను దేవుని యొద్ద తెచ్చుటకు ఒక వ్యక్తి రావాలి. పేతురు కూడా ప్రకటించినట్టుగానే ఆ వ్యక్తిని గురించి యోహాను ప్రకటించాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని ఇప్పుడు వధించబడి ఏం చేసిందంటే ఉభయులను ఏకము చేసేందుకు ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏదైతే నీకు నాకు అడ్డుగా ఉండి తండ్రి యొద్దకు వెళ్ళలేని పరిస్థితిలో మనం కనబడినప్పుడు నేనున్నానని చెప్పేసి నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఆ గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఏదైతే మధ్యగా గోడగా ఉందో వెళ్ళలేకపోతున్నామో, ఇదిగో ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఏలయనగా మరణము మనుష్యులకి సంభవించిందని వాక్యం సెలవిచ్చింది. ఆ మరణమును తీసివేస్తేందుకు, ఆ మరణం అనే ముళ్ళుడు కొట్టివేస్తేందుకు ఇప్పుడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు కల్వరి శిలువలో మధ్యగా ఇరువురు, నీకు నాకు తండ్రికి మధ్యగా ఉన్నటువంటి గోడను ఆయన కల్వరి శిలువలో మూడవ క్రియ చేసినని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మానవులందరి కొరకు ఈ క్రియలు చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. 1:7 వచనం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన,
చూడండి, అండర్లైన్ చేసుకోండి. మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. తన ప్రియుడు ప్రాణం పెట్టుట వలన ఈరోజు సర్వమానవాళికి విమోచన కలిగి ఉన్నది. ఎట్లా? యేసు రక్తము వలన విమోచన కలిగి ఉన్నదని వాక్యము సెలవిచ్చింది. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి యేసు రక్తములో మన పాపములు కడుక్కుంటే, యేసు ఎలాగైతే పునరుత్థానమై తిరిగి లేచిండో, ఇప్పుడు అదే పునరుత్థానము మనకు ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపములో పడిపోయినప్పుడు నిరీక్షణ కనపడతలేదు. కానీ క్రైస్తవుడుగా యేసు రక్తములో కడగబడిన బిడ్డకు ఒక నిరీక్షణ ఉంది. రేపటి దినం నేను మరణించిన మరలా నా దేవుడు రెండవ రాకడగా వస్తాడు. ఆయన రెండవ రాకడలో నేను ఎత్తబడతాను. ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు కూడా ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడైంది. కాబట్టి ఆ పునరుత్థానపు శక్తి నా దేవుడు నాలో పెట్టాడు. భయపడకుడే వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:6 అంటాడు ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా జీవం నీలో పెడతా బిడ్డ. నన్ను నమ్ముకొని నా నామములను బాప్తిసం పొందుకుంటే, ఇదిగో పడిపోయిన నిన్ను ఇక తిరిగి మళ్ళీ కడగాలని చెప్పేసి నీటి మూలముగా బాప్తిసం ఎవరైతే పొందుకొని ప్రభు వైపు చూస్తారో ఆ పునరుత్థానపు శక్తి. యేసు తిరిగి లేచెను. ఆయన లేచిన ఆయన నిన్ను నన్ను కూడా లేపాలనే ఆయన నా మార్గములేక రండి. ఇప్పటి వరకు అపవాదైనటువంటి సాతాను మార్గములో ఆదాము నడిచినట్టు మీరు నడవకూడదు, అవ్వమ్మ నడిచినట్టు మీరు నడవకూడదు. వాడు మోసగాడు, వాడు అబద్ధములకు జనకుడు. ఏదో నువ్వు తోటలో ప్రవేశించి దేవుని వాక్యం వినవలసిన బిడ్డలను విననీయకుండా ఆ పండు మిమ్ములను తిను దినమున చచ్చెదని చెప్పినా ఇది నిజమా? ఎస్, దేవుడు చెప్పేది నిజమైతే అపవాది చెప్పేది అబద్ధం. అబద్ధం చెప్పి ఆదాము అవ్వమ్మను మోసం చేసినప్పుడు మొదటి క్రియ ఏదైనా తోటలో ఆ గొర్రె పిల్ల వధించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ప్రతి గాడిద, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి అందరు కూడా, ప్రతి గాడిద తొలి పిల్లను వధించి, చూడండి, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విర్రుగా తీయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గాడిద దాన్ని విడిపించాలంటే గొర్రె పిల్ల వధించబడాలని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు గాడిద ఎవరు? ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు? గాడిద బ్రతుకులు మనై, లోకములో తిరుగుతున్నట్టు గాడిద బ్రతుకులు మనై. ఆ అపవాదైనటువంటి సాతానుగాడు ఏది చెప్తే అది చేస్తా ఉన్నావు. వాడు కూర్చుండమంటే కూర్చుంటున్నావు, వాడు నిలబడు అంటే నిలబడుతున్నావు, వాడు ఈ పని చేయమంటే ఈ పని చేస్తున్నావు, వాడు ఆ పని చేయమంటే ఆ పనే చేస్తా ఉన్నావు. గాడిద లాంటి బ్రతుకు మనలున్న దేవుడు ఏమంటుండు? ఒక గాడిదను విడిపించాలంటే గొర్రె పిల్ల వధించబడాలని వాక్యం సెలవిచ్చింది. ఒకవేళ గొర్రె పిల్లను వధించద్దంటే ఇప్పుడు గాడిద మెడను ఇరుగొట్టాలని వాక్యము సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, కట్టబడినటువంటి గాడిద నీవే. ఆనాడు మొట్టల ఆదివారం నాడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఊరేగింపుగా యెరూషలేము మందిరములోనికి వచ్చినప్పుడు గాడిద మీద వచ్చనని వాక్యము సెలవిచ్చింది. కట్టబడినటువంటి గాడిదని వాక్యము సెలవిచ్చింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం నుంచి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు కట్టబడిన గాడిదను చూచనని వాక్యం సెలవిస్తుంది. ఆ గాడిద నాకు కావాలి అంటున్నాడు. మిమ్మల్ని వాళ్ళని అడిగితే నా పేరు చెప్పి ఆ గాడిదను తీసుకొని రమ్మని వాక్యం సెలవిస్తుంది.
ఇప్పుడు కట్టబడిన గాడిద యేసుకు కావాలి. కట్టబడిన గాడిద నీవు నాకు ప్రభువు కావాలి. ఎక్కడ నువ్వు కట్టబడ్డావు? లోకమనే పాపం త్రాగుడుకు బానిస అయిపోయావు. లోకమనే శాపములో పడిపోయావు. కట్టుకున్న భర్తను విడిచిపెట్టావు. కట్టుకున్న భార్యను కూడా విడిచిపెట్టావు. గాడిద పనులు చేస్తున్న నిన్ను ఇప్పుడు ఆయన విడిపించాలంటే ఆ గొర్రె పిల్ల వధించబడాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. మానవులందరి కొరకు 2 మార్లు 3 మార్లు ఈ క్రియలు చేయవలసి వచ్చింది. గాడిద లాంటి బ్రతుకు మనది బిడ్డ. లోకములో పడిపోయిన బ్రతుకు మనది. తిరిగి నా తండ్రి ఎలాగైనా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను. 100వ కీర్తన 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, చదవకూడదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను. పుట్టించినటువంటి దేవుడు తిరిగి నిన్ను తండ్రి దగ్గరికి చేర్చుకోవాలని ఇప్పుడు మధ్యవర్తిగా కుమారుడైన యేసు క్రీస్తుల వారే సర్వ మానవాళి కొరకు అతడు గొర్రె పిల్లగా పునరుత్థానుడై తిరిగి లేచెను. హల్లెలూయా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అయినను, చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి, నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు హోషేయ గ్రంథం. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. పాపం అనే మరణం మానవులనికి వచ్చేసిందని వాక్యం సెలవిచ్చింది. ఆ మరణం అనే ముళ్ళును విరగొట్టాలంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారికే సాధ్యం. ఈ మాట ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? నేను ఇక ముగింపులోనికి వస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా, చూడండి, ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపముకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాన్ని కొట్టి పాడేశాడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు. ఇప్పుడు మరణానికి ఛాలెంజ్ వేస్తా ఉన్నాడు. అపవాదైన సాతాను గారిని అడుగుతున్నాడు, ఓ మరణమా, ఏదో నువ్వు తోటలో పెట్టినటువంటి మరణం అనే ముళ్ళును ఇదిగో నేను విరిచి పారేశాను. ఓ మరణమా, ఎక్కడ నీ విజయం? తిరిగి నా తండ్రి యొద్దకు సంఘాన్ని తీసుకుపోవడానికి నేను భూమి మీదకి దిగి వచ్చి ప్రాణం పెట్టి తిని. హల్లెలూయా. సాతాను అయినటువంటి అపవాదికి ఇప్పుడు సవాలు విసురుతా ఉన్నాడు. అదే మాట పౌలు చెప్తా ఉన్నాడు. ప్రతి ప్రవచనం కూడా నెరవేరుతూ వస్తూ ఉన్నది. ఇది కూడా నెరవేరింది. పునరుత్థానుడై లేచిన దేవుడు, మరణమా నీ విజయము ఎక్కడా? చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 22:6 వచనం. కాదు 20. ఆయన తిరిగి లేచననే వాక్యం సెలవిస్తుంది. 27 28లో ఉంటుంది చూడు. యేసు తిరిగి లేచననే వాక్యం సెలవిస్తుంది. 28:6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఇప్పుడు ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన లేచి ఉన్నట్టే, ఆయన నామములో బాప్తిసం పొందుకుంటే పడిపోయిన నిన్ను తిరిగి కట్టాలని నా ప్రభువైన యేసు పునరుత్థానుడై తిరిగి లేచినట్టండి దేవుడు. ఎందుకు మీరు సమాధులను వెతుకుతున్నారు? ఆయన అక్కడ లేడు. ఆయన మరణించి పుట్టి పెరిగి అన్ని కూడా ప్రవక్తలు తెలియజేసిన రీతిగా ప్రతి ప్రవచనము నెరవేరింది. శిష్యులతో చెప్పాడు పోయే ముందు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు, మీరు కలవరపడకుడి, నేను మరలా 3వ దినమున తిరిగి లేస్తానని వాక్యం సెలవిచ్చింది. లేచెను. ఇందాక మనం మార్కు సువార్త 16వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఆమె మరియా సమాధి యొద్దకు వెళ్ళి ఆమె తొంగి చూడగా సమాధిలో ఆయన కనపడలేని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు బిడ్డ. నిన్ను కూడా నా దేవుడు లేపుతాడు. నీటి మూలముగా బాప్తిసం పొందుకున్నప్పుడే, మరణం అనే పాపమును పాతి పెట్టినప్పుడే, నీళ్ళలో మునుగుట, నీ పాపమును పాతి పెట్టుట, తిరిగి లేచుట, క్రీస్తు ఎలాగైతే 3వ దినమున తిరిగి లేచాడో అలాగే నా దేవుడు తన రహస్య రాకడలో నిన్ను ఒకవేళ భూమి మీద జీవంతో ఉంటే సరే, లేకపోతే ఈ లోకయాత్ర కనుక మరణము సంభవించిన పర్వాలేదు, కానీ తిరిగి ఆయన లేపుతాడని వాక్యం సెలవిచ్చింది. ఆయన లేచినట్టే నిన్ను లేపుతాడని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసా? ఆయన యందు ఉన్నవారికి మరణము లేదు. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈ రోజైనా నీకు నువ్వే పరీక్షించుకో. ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఎన్నాళ్ళ మట్టుకు ఇంకా వాడు చెప్పినట్టే గాడిద పనులు చేసుకుంటూ ఉంటున్నావు. ఆ గాడిద ఒకవేళ మెడ విరగు కొట్టితే పాతాళం. ఆ గాడిదను ఇప్పుడు బ్రతికించాలంటే ఈ గొర్రెపిల్ల వధించబడాలని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తంలో కడగబడతావా? ఇంకా వానితోనే సహవాసం చేస్తావా? తిరిగి లేచినటువంటి యేసు నిన్ను తిరిగి లేపుతాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. నీకు నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే పరీక్షించుకో. ఈ సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ముగింపు ప్రార్థనలు చేసుకుందాం.